ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్నాస్ ప్రపంచం. ఫస్ట్ టైం ఏమన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను. లాక్డౌన్ వలన పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, బయట ఫుడ్ తినడానికి అవకాశం లేదు కదా. పిల్లలందరూ బయట ఫుడ్ ఇష్టపడతారు కాబట్టి వెజ్ ఫ్రాంకీ చూపిస్తాను. ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా. అన్నీ నేను ఇంట్లో వాడిన పదార్థాలన్నీ కూడా అన్నీ హెల్దీగా ఉపయోగించాను. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. చూడండి. వన్ కప్ గోధుమ పిండి తీసుకోండి. అందులోనే 1 కప్ మైదా, కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్, ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలకు కలిపేసేయండి. ఇలా పిండి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి దీని మీద స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాము. ఇలా మూత పెట్టేసి ఉంచేయండి. ఫ్రాంకీకి మసాలా మనం తయారు చేసుకుందాము. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. గరం మసాలా అయితే 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, దీంట్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, నేను అందుకని వీటి వరకే మాత్రం వేసేస్తున్నాను. మసాలా ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇలా కలిపేసుకోండి. బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. అందులో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ వేసి బాగా కలబెడదాం దీన్ని. ఇవి అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టమోటా కెచప్ వేసేద్దాము. నేను ఒక 1/2 కప్ వేసాను. ఇందులోనే ఇందాక మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడరు నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక నేను పొటాటోని, శనగలు, కాబోలి శనగలను ఉడకబెట్టేశాను. అదంతా ఇప్పుడు ఇందులో వేసేద్దాము.
అంతా ఇందులో వేసేసి బాగా దీన్ని కలిపెట్టేద్దాము. ఇందులో కొంచెం సాల్ట్, నేను చీజ్ కూడా తురిమేసి వేసేసాను ఇందులో. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టేయండి. మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇది అయితే రెడీ అయిపోయింది మనకి. ఇందాక మనం గోధుమ పిండి మైదా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని ఇలా చపాతీల కింద చేసి కాల్చి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఇది వెజ్ మైనస్ తీసుకుంటున్నాను. దాంట్లోనే టమోటా కెచప్ కూడా వేద్దాము. ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది, 2 సమానంగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఈ చపాతీ మీద ఈ మైనాజు టమోటా కెచప్ కలిపిన సాస్ని దీని మీద అప్లై చేసేద్దాము. ఇప్పుడు దీని మీద ఇందాక మనం మసాలా తయారు చేసాం కదా, ఫ్రాంకీ మసాలా, లైట్గా దీని మీద ఇలా చల్లేద్దాము. ఈ పొటాటో కూర ఉంది కదా, ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్నాక దీని మీద కొంచెం మనం ఆనియన్ వేసేద్దాము. ఇప్పుడు లైట్గా దీని మీద కొంచెం టమాటో కెచప్ వేద్దాము. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేద్దాము. చపాతీని ఇలా రోల్ చేసేసేయండి. ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసేసారు కదా, ఎంత ఈజీగా బయట ఫుడ్ మనం ప్రిపేర్ చేసేసుకున్నామో. మీరు కూడా చేయండి, మీ పిల్లలకి నచ్చినట్టు బయట ఫుడ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.